మొన్న అమెరికా, నిన్న గ్రీస్, ఇవాళ చైనాలు దివాళా దిశగా వడివడిగా అడుగులేస్తున్నాయి. మరి ఈ జాబితాలో రేపు భారత్ కూడా చేరబోతోందా అంటే పరిస్థితులు మాత్రం ఇలాగే కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భయపెట్టిన మొండి బకాయిలు ఇప్పుడు భారత్లో కూడా కోట్ల కొద్దీ ఉన్నాయి. మరి వీటిని ఇప్పటికైనా అంతం చేయకపోతే మరో మాంద్యం కబళించక తప్పదు. కానీ ఆ భయం అక్కర్లేదంటున్నారు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్. మరి ఆయన మాటలు నమ్మొచ్చా? నష్టాల ఊబిలో కూరుకుపోతున్న బ్యాంకులు, మోయలేనంతగా పెరిగిపోతున్న మొండి బకాయిలు, 3 లక్షల కోట్లు దాటిన మొండి బకాయిలు. మొండి బకాయిల్ని కక్కించాలన్న ఆర్బీఐ గవర్నర్, కంట్రీ కార్పొరేటర్ల లిస్టు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు. అవును, ఓ 4 రోజుల కిందట జరిగిన స్టాక్ మార్కెట్ పతనం నుంచి ఇప్పుడిప్పుడే దేశంలో మదుపర్లు కోలుకుంటున్నారు. వాళ్లకు ఒకరోజు నష్టం వస్తే మర్నాడు కాస్తంత లాభం వచ్చే అవకాశాలుంటాయి. కానీ మన దేశంలో బ్యాంకులకు మాత్రం సమీప భవిష్యత్తులో గడ్డుకాలం ముందున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే 3వ త్రైమాసిక ఫలితాలు వెలువడించిన అన్ని బ్యాంకులను ఒకటే భయం, ఒకటే భారం, అదే కార్పొరేటర్ల మొండి బకాయిలు. అవును, ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకులు 3 లక్షలకు పైగా మొండి బకాయిలున్నాయి. ఇవి ఎప్పటికి వసూలవుతాయో తెలియక వాటి మీద పడే భారీ వడ్డీ భారాలు కూడా బ్యాంకులే మోస్తున్నాయి. దీంతో బ్యాంకులకు ఆదాయం తగ్గిపోతూ వస్తోంది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన ఐసిఐసిఐ వెల్లడించిన Q3 ఫలితాల్లో ఇదే ఆందోళన వ్యక్తమైంది. ఆ బ్యాంకు నికర ఆదాయం 4.3% అమాంతం పడిపోయింది. Q2 కన్నా Q3లో 3,000 కోట్లకు పైగా నష్టాల్ని మూటగట్టుకుంది. ఎందుకంటే ఈ బ్యాంకు ఆదాయాన్ని మొండి బకాయిలే మింగేశాయి. ఈ బ్యాంకుకు 2015 సెప్టెంబర్ నాటికి 6,828 కోట్ల రూపాయలున్న మొండి బకాయిలు డిసెంబర్ చివరి నాటికి ఏకంగా 10,000 కోట్లకు పైగా పెరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా బ్యాంకు లాభాలు కుంగిపోయాయి. ఒక ఐసిఐసిఐ బ్యాంకే కాదు, అన్ని ప్రైవేటు బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులది ఇదే పరిస్థితి. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు లాభాలు ఏకంగా 93% పడిపోయాయి. ఈ బ్యాంకు కూడా కనీసం 10,000 కోట్లకు తగ్గకుండా మొండి బకాయిలున్నాయి. ఇక మొత్తంగా చెప్పాలంటే దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు ఉన్న మొండి బకాయిలు కలిపితే అవి కనీసం 3 లక్షల కోట్లకు పైగానే ఉన్నాయని తేలింది. 3 లక్షల కోట్లంటే ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ 3 ఏళ్ల బడ్జెట్ కన్నా ఎక్కువ. దీనికి తోడు ఇటు చేతి దెబ్బ అటు గోడ దెబ్బ అన్నట్లు మొండి బకాయిల దెబ్బకు అన్ని బ్యాంకుల షేర్లు కూడా పడిపోతూ వస్తున్నాయి. మొన్నటి షాక్ మార్కెట్ దెబ్బకు కుదేలైన అన్ని షేర్లు క్రమేపీ కోలుకుంటున్న బ్యాంకుల షేర్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. దేశంలో ఉన్న అన్ని బ్యాంకులది ఇదే పరిస్థితి. నిజానికి 2008లో ప్రపంచాన్ని ముంచెత్తిన ఆర్థిక మాంద్యానికి మూల కారణం కూడా ఈ మొండి బకాయిలే. అప్పట్లో అమెరికాలోని లేమాన్ బ్రదర్స్, ఏఐజీ వంటి బ్యాంకులు మొండి బకాయిల్ని వసూలు చేయలేక ఆర్థికంగా దివాళా తీయడంతో మొదలైన ఆర్థిక మాంద్య దావానలం యావత్ ప్రపంచాన్ని కబళించింది. ఇప్పుడు అదే పరిస్థితి భారతీయ బ్యాంకుల ముందు కూడా పొంచి ఉంది. ఈ ప్రమాదం నుంచి బ్యాంకుల్ని, దేశాన్ని కాపాడేందుకు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పూనుకున్నారు. బ్యాంకులకు ఉన్న మొండి బకాయిల్ని వసూలు చేసే క్రమంలో కాస్తంత కఠినంగా వ్యవహరించాలి అన్నారు. ఈ నెలలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన కార్పొరేట్ లోన్లు తిరిగి చెల్లించని వారికి డీప్ సర్జరీ అవసరమని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అంటే ఇకపై మొండి బకాయిల విషయంలో ఆర్బీఐ చాలా కఠినంగా వ్యవహరించబోతోందన్న సంకేతాలు ఇచ్చారు. ఈ మొండి బకాయిలన్నీ ఏడాదిలోపు వసూలు చేయాలని, అవసరమైతే బ్యాంకర్లు కఠినంగా వ్యవహరించేందుకు చట్టంలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు రఘురాం రాజన్. ఆయన వ్యాఖ్యలతో కొండంత ధైర్యం తెచ్చుకున్న బ్యాంకర్లు తమ దగ్గర లోన్ తీసుకున్న కార్పొరేటర్ల జాబితాలు బయటకు తీస్తున్నారు. ఇలా ఆర్బీఐ గవర్నర్లే కాదు, సుప్రీంకోర్టు కూడా బ్యాంకులకు అండగా నిలబడింది. పరిశ్రమలు పెడతామని కోట్లకు కోట్లు మెక్కేసిన ప్రముఖ వ్యాపారుల సొమ్ములన్నీ వెనక్కు రాబట్టేందుకు సిద్ధమైన ఆర్బీఐకు సుప్రీంకోర్టు తన చర్యలతో సంఘీభావం తెలిపింది. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని తిరిగి కట్టకుండా జల్సాలు చేస్తున్న బడాబాబుల లెక్కలు తీయమని ఆదేశాలు జారీ చేసింది. 500 కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ అప్పు తీసుకుని కట్టకుండా తిరుగుతున్న పెద్దోళ్ల పేర్లన్నీ 3 వారాల్లోగా సీల్డ్ కవర్లో పెట్టి అందించాలని ఆర్బీఐను కోరింది. నిజానికి బ్యాంకర్ల సమావేశం తర్వాత ఆ సమీక్ష ఫలితాలను చూసి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది.
వాస్తవానికి ఇలా బ్యాంకుల్ని మోసగించిన వాళ్ల వివరాలు బయటపెట్టడం చట్టవిరుద్ధమని ఆర్బీఐ తరపు న్యాయవాది చెప్పడంతో సీల్డ్ కవర్లో సదరు బడాబాబుల పేర్లు అందించాలని సూచించింది. మొత్తానికి ఆర్బీఐ గవర్నర్ నిర్ణయం సుప్రీంకోర్టు చొరవతో కోట్లు ఎగొట్టిన కార్పొరేటర్లలో గుబులు పుడుతోంది. ముందు బకాయిలు 3-4 రకాలు. ఒకటి ముఖ్యంగా విల్ఫుల్ డిఫాల్టర్స్, అంటే ఒక 61,000 కోట్ల దాకా విల్ఫుల్ డిఫాల్టర్స్ అని చెప్పారు. అంటే కావాలని డబ్బులున్నా కూడా పే చేయని వాళ్ళు, కావాలని చేయని వాళ్ళు. ఎక్కడొక్కడైతే విల్ఫుల్ డిఫాల్టర్లు చేసి పబ్లిక్ కంపెనీలు వేరే కంపెనీలు సైఫన్ చేశారు డబ్బులు, అవి 60% దాకా ఉన్నాయని చెప్తున్నారు అవి ఎన్పిఎల్లో. అంటే ఏమిటంటే వాళ్ళు ఈ కంపెనీలో లోన్ తీసుకుని వేరే కంపెనీలకి అవి సైఫన్ చేశారనమాట. ఆ విధంగా సైఫన్ చేసినవి రికవర్ చేయడం కష్టం అవుతుంది సెక్యూరిటీ లేకపోతే. ఇంతవరకు బాగానే ఉంది. కార్పొరేట్ల లోన్లను కక్కించాలన్న ఆర్బీఐ నిర్ణయం సాహసోపేతమే అయినా అది సాధ్యమవుతుందా అన్నదే ఇప్పుడు అందరి డౌట్. నిజంగా కార్పొరేటర్లతో ఆ లోన్లు కక్కించగలరా అన్న అనుమానం కూడా తలెత్తుతోంది. ఎందుకంటే ఆ లోన్లు రావని ముందే తెలిసే సదరు బ్యాంకర్లు లోన్లు ఇచ్చారన్నది అసలు నిజం. మరి ఇప్పుడు రఘురామ్ రాజన్ ఒక్కరే వాటి మీద రంకెలేస్తే సరిపోతుందా? ఆయనొక్కరూ సిద్ధపడిన బ్యాంకర్లు మాత్రం ఎప్పట్లాగే చేతివాటాలకు అలవాటు పడి చేతులెత్తేస్తే బకాయిలు వసూలవుతాయా అన్నదే పెద్ద ప్రశ్న.